భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండబతుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి, పరిసరాల్లో అంటుకున్న మంటలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గుడుంబా నిర్మూలన స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జాన్పాక శివారులో దాడులు నిర్వహించి గుడుంబా తయారీకై నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకను ధ్వంసం చేసి 500 లీటర్ల గుడుంబా 25 కేజీల షుగర్ను స్వాధీనం చేసుకుని బాధవశ్రీను, భాను సురేష్లపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులలో పాల్గొన్నవారు సిఐపిసి తాతాజీ, వై జ్యోతి, సిబ్బంది లక్ష్మణచారి, రవీందర్, సమ్మయ్య, విజయ్ కుమార్. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్లా టోల్ ప్లాజాను ఢీకొట్టిన లారీ. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్టు సమాచారం. ఆదివాసీ కాంగ్రెస్ బుడియాడి కార్యకర్త సమ్మేళనం సందర్భంగా ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ విశ్వనాథ, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హరిత కాకతీయ హోటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ భాగంగా రాజ్యాంగ పరిరక్షణలో భారీ ర్యాలీతో పాల్గొన్నారు. నేరుగా పబ్లిక్ గార్డెన్ చేరుకున్న ఎంపీ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, ట్రైకార్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు పిసిసి డెలిగేట్లు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ మండల ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Very nice architecture is there. Fine making of that idol system. Conducted. Temples also we are doing. Temples also. October 2nd, I have to donate the blood.
I'm a blood donor association of the chairman of committee. Wherever they want, I will. Suppose I will go for accept my words. You are the only child. You are not keeping all the days. There is happening for my life. So I was purely fulfilled. My school life, my college life, my university life, pure service volunteer. Actually, I am not a politician. I am జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ, గణపతి నంది విగ్రహాలు పునఃప్రతిష్ఠ. శ్రీ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని బొడ్రాయికి జలాభిషేకం చేసి పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్, కాంగ్రెస్ నాయకులు భువనగిరి యాకస్వామి, ధర్మారెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మేడం మేడం అక్కడ అది పైకి లేపాడు వైర్ పైకి లేపాడు. నవీన్ ఇంట్రావే శ్రీరామనా ఇక్కడ ఒకసారి నమస్కారం చేసుకోండి. అజం ముహూర్తం శ్రీమాన్ చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం విడవానస్య ఆచంద్రార్క వంశాభివృద్ధ్యర్థం నిరంతర ధర్మకార యోగ్యతావ సిద్ధ్యర్థం నిరంతర ప్రజా సేవ యోగ్యతావ సిద్ధ్యర్థం విడవానస్య రాజకీయ దురితనాభివృద్ధ్యర్థం ధర్మకార యోగ్యతావ సిద్ధ్యర్థం శ్రీ భగవనాంబాసమల్లికార్జున స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిర సృష్టిమంత మహానుభావుడు నమ శివాభ్యాం నమః పరస్పరాశిష్టవృద్ధరాభ్యాం నగేంద్రగణ్యాం నమః ఆత్మగణ్యాం ఓం నమః ఓం బ్రహ్మలింగాయ నమః ఏతర సమస్త జోతిర్సే కొంతమంది బయటికి రండి అన్న. మల్లికార్జున భగవానికి
నీకే నువ్వు కూడా ఇవ్వాలి కావాలి నీ ఫోటోనే కావాలంటే మల్లికార్జున స్వామి కటాక్షబల సిద్ధిరస్తు. శ్రీ పంచమకాంజనేయ స్వామి సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత 3 దశాబ్దాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ₹1 కూడా పెన్షన్ పెరగలేదు. కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థల వ్యతిరేకంగా పార్లమెంటేరియన్ వంశీకృష్ణ ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటూ కేంద్ర మంత్రులను, సింగరేణి అధికారులను కలిసి వారిని ఒత్తిడి చేశారు. పార్లమెంట్లో గలమెత్తారు, వినతి పత్రాలు సమర్పించారు. ఈ నిరంతర పోరాట ఫలితం ఇప్పుడు సింగరేణి క్యాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై ₹20 పెన్షన్ ఫండ్ కేటాయించేందుకు అంగీకరించింది. దీని ద్వారా 140 కోట్ల భారీ నిధి పెన్షన్ ఫండ్కి చెందుతుంది. విజయాన్ని ఎంపీ వంశీకృష్ణ చిత్రపటానికి కామా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి పార్లమెంటు వంశీకృష్ణ గారి నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ నాయకత్వం. గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నారు. గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పెన్షన్ విధానం ఉండేది. రిటైర్డ్ కార్మికులకు 500 నుంచి 1500 మాత్రం పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది. ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్డ్ కార్మికులకు అందరికీ మంచికి ₹10,000 పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమెప్పి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిశ్రామిక ప్రాంతమైన 13 డివిజన్లలో ఒక టన్నుకు సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన ₹20 అంటే సుమారు 140 లక్షల కోట్ల రూపాయలు, 140 కోట్ల రూపాయలు ఈ కార్మికుల ఫండ్కు, కార్పొరేట్ ఫండ్కు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం ₹10,000 పెన్షన్ విధానం రావాలని గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంట్లో పోరాటం చేసినందుకు ఈరోజు చౌరస్తాలో వారికి కాంగ్రెస్ నాయకులు, మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి పూరెల్లా అశోక్ అనే యువకుడు మృతి చెందాడు. ఇసుక కాంట్రాక్టులపై చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 63వ రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టులు ధనాపేక్షతో పరిమితికి మించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల ఏర్పడిన గుంతల్లో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఆ గుంతలకు బలై ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయినా అధికారుల చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
చెన్నూరు దగ్గర గ్రామంలో ఉసుక కాంట్రాక్ట్ వల్ల నెలకు నిండు ప్రాణాలు బలవుతున్నాయి. వారు మీటరు లేకుండా వారు పరిమితి మించి 20 ఫీట్లు 30 ఫీట్లు పొక్కలు తీస్తే వాళ్ళ నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఈరోజు పార్మిల్ గ్రామంలో అశోక్ అనే పిల్లాడు గంగస్థానం పోయి చనిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ వెంటనే ఇక్కడ రావాలి, తక్షణమే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము వేడుకుంటున్నాం. ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే ఎన్టీసీ రోడ్డు మీద మేము 2 రోజులైనా కానీ ఇక్కడ ధర్నా కూర్చొని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ వెంటనే, కాంట్రాక్టర్ వెంటనే, కాంట్రాక్టర్ వెంటనే. ఈ రోజు మారిపల్లి జరుగుతున్న ఇసుక కాంట్రాక్టర్ వల్ల ఎంతో ప్రాణాలు ఇప్పటికీ 2-3 చనిపోయారు. కాబట్టి సంవత్సరానికి ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ పురేల అశోక్ కుటుంబానికి ఈ అధికారులు స్పందించాలి, లేకపోతే ఇంకా చాలా విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అశోక్ కుటుంబానికి 50 లక్షల డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కాంట్రాక్టర్ స్పందించకపోతే సార్ టెంటేసి ఇంకా సాయంత్రం వరకు ధర్నాలు చేపడతామని ఈ సభ మంది తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ కానీ స్పందించాలి, కాంట్రాక్టర్ స్పందించి ఈ కుటుంబానికి ఆర్థిక సాయం 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తండ్రి చంద్రబాబుకు నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నా తండ్రి నా ఇన్స్పిరేషన్, శ్రీ చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు సిబిఎన్ విక్టరీ విజన్ నుండి వివరిస్తూ ఒక స్పెషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన్ని ప్రేమించో, ఆయన ద్వేషించవచ్చు, కానీ ఆయన ఊహించిన విజయాన్ని భావితరాలు నింపాదిగా అనుభవించవచ్చు అని కొనియాడారు. విత్తనాన్ని చూస్తారు, మరికొందరు మొక్కని చూస్తారు, కొందరు మాత్రమే భవిష్యత్తులో విస్తరించబోయే మహావృక్షాన్ని చూస్తారు. ఆయన ఆలోచనలు ప్రస్తుతంలో అప్రస్తుతంలా అనిపించవచ్చు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, భవిష్యత్తు ఉంది. ఈ 3 కూడా సరిసమానంగా చేసుకున్న వారు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతున్నారు. ఆయన ముందు చూపు కొందరికి బంధనంలా అనిపించవచ్చు. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడే, ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. కానీ భావితరాల భవిష్యత్తుకు, భద్రతకు అది దారి చూపే దిక్సూచిలా మారుతుంది. ఆయన విక్టరీ రాళ్లగుట్టలను నగరంగా మార్చింది. ఆయన విక్టరీ అందని ఇంజనీరింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఆయన విక్టరీ భరోసా లేని పేదలకు బీమానిచ్చింది. విద్యార్థినులకు సైకిళ్లు అందించి, మహిళలకు స్వయం ఉపాధి కలిగించి, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందించి, భావితరాలకు భవిష్యత్తునిచ్చి, అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చి, వేల కిలోమీటర్ల రోడ్లతో, వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో, ఉరకలెత్తిన సాగునీటి ప్రాజెక్టులతో, సులభతరం చేసిన పాలనా విధానాలతో ఆయన నాయకత్వం వహించిన ప్రతిసారి రాష్ట్రం అభివృద్ధికి ఎగబాకింది. ఆయన్ని ప్రేమించొచ్చు, ఆయన్ని ద్వేషించొచ్చు, కానీ ఆయన తీసుకొచ్చిన మార్పుల్ని, ఆయన ఊహించిన విజన్ని ప్రతిక్షణం మనము, మన పిల్లలు, మన భావితరాలు నింపాదిగా అనుభవిస్తామన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం జరిగే ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. దీంతో అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే సమంత ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన శుభ మూవీ నటులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా సమంత తిరుపతిలోని ఓ కాలేజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు.
నడుచుకుంటే తీసుకోండి. ఈ పక్క ఇంకా ఈ పక్క ఈ పక్క సార్ మీరు కొద్దిగా రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది. అయితే శుక్రవారం రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ అతని పేరెంట్స్ మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు. ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. వికారాబాద్ జిల్లా మల్కాపూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపై బోల్తా పడింది. ఈ క్రమంలో కారు రోడ్డుపై 3 పల్టీలు కొట్టింది. ఈ సమయంలో కారు 2 ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న తల్లి కూతుర్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.